హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అలాగే నేను మీ షరణ్ వెయిట్ చూస్తున్నారు షరణ్ స్క్రిప్ట్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈరోజు అయితే రాజమండ్రి వెళ్ళిపోతున్నాం అనమాట. లెట్స్ ఎక్స్ప్లోర్ ది ఈస్ట్ గోదావరి. అండ్ ఈరోజు ఏ ప్లేసులకి అయితే వెళ్ళిపోతున్నాం అంటే చెప్పడం ఎందుకు, చూపించేస్తా పదండి. ఇప్పుడు అడ్డోడ్ వచ్చాం గైస్. ఈ ఊరు ఎల్లమంచులు దాటిన తర్వాత వస్తుంది. ఇది కొరుప్రోలు అనే ఊరు. ఈ ఊర్లో నౌకలమ్మ కూడా ఉంటుంది. చాలా ఫేమస్ అనమాట, పాపులర్ కూడా. ఎక్కడెక్కడ నుంచో జనాలు వస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ మా అత్త వాళ్ళు అదే ఉంటారు. ఇక్కడ గంధమాస ఒక పండుగ చేసుకుంటారు ప్రతి ఇయర్. అది ప్రతి సమ్మర్ సీజన్ ఏప్రిల్లో కానీ మేలోనే కానీ చేసుకుంటారు. మేము మాత్రం తప్పకుండా ప్రతి ఇయర్ గంధమాస పండుగ అక్కడికి వెళ్తాం. మీకు కానీ ఆ గుడి గురించి తెలిసిన లేదా ఎప్పుడన్నా వెళ్ళినా కిందకెళ్ళి కమెంట్ చేసేయండి. ఆ గుడి పక్కనే మైడమాంబ అమ్మవారి గుడి కూడా ఉంటుంది అనమాట. సైడ్ని చూసుకుంటే ఇందాక మనం వెళ్ళిన గుడి అనమాట అది. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చామో గెస్ట్ చూద్దాం. ఎస్, అన్నవరం అయితే వచ్చాం అనమాట. ఇది కొండ కింద హైవే పక్కన ఉంటుంది కదా. మేము ఎప్పుడు రాజమండ్రి ఆ సైడ్ వెళ్తే మాత్రం తప్పకుండా ఇటువైపు దర్శనం చేసుకునే వెళ్తాం. ఇక్కడ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామిని, ఇంకా అనంతలక్ష్మి అమ్మవారిని, ఇంకా శివుడిని పూజిస్తారు. ఇక్కడ ఎలాగ ఉంటారో సేమ్ కొండ మీద కూడా అలాగే ఉంటారు. మీరు కానీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ సెంటర్ నుంచి కొండమై గుడి కూడా కనబడుతుంది. ఇక్కడ అన్నవరం ప్రసాదం కూడా తీసుకోవచ్చు అనమాట. రైట్ సైడ్ వచ్చేసి టికెట్ కౌంటర్ అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి అన్నవరం ప్రసాదం కౌంటర్ ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మనం పిఠాపురంలో ఉన్నాం. పిఠాపురంలో పురోహిత అమ్మవారి గుడి అయితే ఉంటుంది అనమాట. మీకు తెలిసే ఉంటుంది, చాలా ఫేమస్. అక్కడ కుకుటేశ్వర స్వామిని ఇంకా పురోహిత అమ్మవారిని పూజిస్తారు అనమాట. కుకుటేశ్వర స్వామి అంటే మీరు ఎవరో కాదనమాట, శివుడిని అక్కడ కుకుటేశ్వర స్వామి అంటారంట. ఈ గుడి అష్టాదశ శక్తి పీఠాలలో 10వ శక్తిపీఠం. ఈ గుడి మనం ఎంటర్ అయిన వెంటనే శివుడు ఉంటారనమాట. ఇప్పుడు వచ్చి మైడమ్ టెంపుల్కి అయితే వచ్చాను అనమాట. ఈ గుడి లొకేషన్ వచ్చేసి పెద్దాపురంలో ఉంటుంది. ఈవిడే కేసు అమ్మవారు ఏంటి కనబడట్లేదా? సరే పదండి, దగ్గర తీసుకెళ్ళి చూపిస్తా. గుడి బయట అమ్మవారికి ఎదురుగా వినాయక స్వామి అయితే ఉంటారు. నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం పదండి. ఇదేం టెంపుల్ అంటే ఇది టెంపుల్ కాదు గైస్, కళ్యాణ మండపం. మా రిలేటివ్స్ ఫంక్షన్ ఉందన్నమాట, అందుకని వచ్చా. సో అది గైస్ ఇప్పటి వరకు అయితే ఇలా అయిందనమాట. అండ్ ఇక్కడితో అయితే అయిపోలే, ప్రస్తుతానికి అయితే రిలేటివ్స్ ఇంటికి అయితే వచ్చా అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా ఉంది వ్లాగ్ వచ్చేసి. నేను అటు వీడియో అయితే ఎక్కువ మంది చూడలేదు, ఎందుకో అయితే నాకు కూడా ఏదైనా అర్థం కావట్లేదు అనమాట. ఒకసారి చూడండి, కొత్తగా అయితే ట్రై చేసా, మీకు డెఫినెట్గా నచ్చుద్ది. అండ్ నెక్స్ట్ ఏంటో క్యూరియస్గా ఉన్నారా, చూపించేస్తా పదండి డైరెక్ట్గా. హ్యాడ్ సమ్ టైమ్ విత్ ఫ్యామిలీ. ఇప్పుడు మా పెద్దరెడ్డి ఊరిలో తోటలో కూడా చూసి వచ్చేద్దాం పదండి. ఈ గుడి మురారులో ఉంది.
ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ పండుగ జరుగుతుంది. ఈ గుడికి అక్కడెక్కడ నుంచో జనాలు వస్తారు. మేము మా సబ్స్క్రైబర్స్ బాగోవాలని చెప్పి అమ్మవారిని కోరుకున్నా. బొట్టు పెట్టుకోండి గైస్. ఈ ట్రిప్కి వెళ్ళే దారిలో కొన్ని అయితే చూసాం అనమాట. గైస్ మీరు స్పైడర్ మ్యాన్ అక్రాస్ స్పైడర్-వర్స్ మూవీ చూసారా? అందులో 2 స్పైడర్ మ్యాన్స్ ఇక్కడ ఉన్నారు. గైస్ ఇప్పుడు ఎక్కడ ఉన్నామో చెప్పుకోండి. ఎస్, అన్నవరం అయితే వచ్చాం అనమాట. హెడ్డింగ్ బ్యాక్ టు వైజాగ్ అనమాట. సో అందుకే ఈసారి కొండ మీదకి అయితే వెళ్తున్నాం గుడికి. ఇక్కడ వరకు వచ్చి మన సబ్స్క్రైబర్స్ని అన్నవరం కొండ మీద తీసుకెళ్ళకపోతే ఎలాగా? ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. అంతా బాగానే ఉంది కానీ స్వామివారికి అంత దగ్గరగా దీపాలు పెట్టారు. స్వామివారు ఎలా తట్టుకుంటున్నారో మరి. ఇప్పుడు కొండ దిగితే మీకు మంచి లొకేషన్ చూపిస్తా పదండి. ఏంటి లొకేషన్ అన్నాడు, ఏం కనిపించింది అని చెప్పి చూసినారా? ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. పంపాన చూడండి ఎంత బాగుందో. మీరు కెమెరాలో కన్నా రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తేనే చాలా బాగుంటుంది. గైస్ ఈ కాలంలో కూడా రిక్షాలు ఇంకా ఉన్నాయా? ఇప్పుడు అనకాపల్లి నూకాంబికాదేవి అమ్మవారి గుడికి అయితే వచ్చాం. మేము వెళ్ళిన అన్ని గుడిలోని దర్శనాలు చాలా బాగా జరిగాయి. ఈ గుడిలో అయిన దర్శనం నాకు ఇంకా బాగా నచ్చింది.
కరెక్ట్గా అమ్మవారికి హారతి ఇచ్చే టైంకి వెళ్ళాం. మీరు కూడా హారతి తీసుకోండి గైస్. ఈ గుడిని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు గైస్. మళ్ళీ కొత్త మాస్క్ ఓపెనింగ్ అంటే అప్పుడు మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుందాం. కనబడుతుందిగా ఇప్పుడు అక్కడైతే మనం దర్శనం చేసుకుని వచ్చాం. ఇక్కడ వరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అండ్ ఇక్కడ చూసుకుంటే చిన్నమ్మవారు అండ్ వెనక పక్క పోతురు అయితే ఉంటారనమాట. గైస్ ఇది ఏ ఫ్లైఓవర్ చెప్పుకొని చూద్దాం. నాకు తెలిసి మీలో అందరూ కరెక్ట్గానే గెస్ట్ చేసి ఉంటారు. అనకాపల్లి ఫ్లైఓవర్ అనమాట ఇది. సో ట్రిప్ అయితే ఎలా అయింది గైస్, చాలా బాగా అయింది. మీరు కూడా వీడియోని ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. అండ్ మీకు వీడియోలో ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలన్నా కమెంట్ చేయండి అని చెప్తాగా ప్రతి వీడియోలో. ఈ వీడియోలో కూడా అలాగే అనమాట. అండ్ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ చేసేయండి. ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా హోప్ఫుల్లీ. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేసేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.